న్యూస్. మిడిల్ ఈస్ట్ యుద్ధం మంటలు వంట తంటాలు తెచ్చిపెట్టాయి. 3 నెలలుగా కొత్తగా గ్యాస్ కనెక్షన్లు బంద్ అయ్యాయి. గతంలో ఒక్క రోజులోనే కొత్త గ్యాస్ కనెక్షన్లు మంజూరు ఉండేది. డబుల్ సిలిండర్ కనెక్షన్ కూడా వెనువెంటనే దొరికేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కొత్త కనెక్షన్ల బుకింగ్లు నిలిచాయి. ఏ ఎల్పీజీ డీలర్ చుట్టూ తిరిగినా ఇప్పట్లో లేవంటున్నారు. ఎప్పుడు అని అడిగితే చెప్పలేమంటున్నారు. ఈ క్రమంలో నూతన గ్యాస్ కనెక్షన్లను ఆశించే వారు నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. నూతన వివాహ జంటలకు గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఛాలెంజింగ్ గా మారింది. పెళ్లైన వారు వేరు కాపురం పెడుతున్నారు. ఇక పనిచేసే చోట భార్యతో కొత్త జీవితం ఆరంభించాలని అనుకునే భర్తకు వంట భయాన్ని కలిగిస్తుంది. బ్యాచిలర్ లైఫ్ లో ఆన్లైన్ ఆర్డర్ లేదా హోటళ్లలో కడుపు నింపేసుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పుడు భార్య చేతి వంటతో హమ్మయ్య అనుకుందామంటే కొత్త గ్యాస్ సిలిండరే దొరకని పరిస్థితిలో నూతన దంపతులు చిక్కులు ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు అత్తమామలకు తలనొప్పిగా మారింది. కొందరు అల్లులు గ్యాస్ సమస్య తీరితేనే వేరు కాపురం అని అంటుండగా, ఇంకొందరు వారి గ్యాస్ సిలిండర్ ను కానుకగా ఇవ్వండని లేదా కనీసం సింగిల్ సిలిండర్ అయినా అడ్జస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నూతన వధూవరుల వంట కష్టాలు చెప్పజాలనిగా మారాయి. స్టవ్ కొనుగోలు చేసిన సిలిండర్ కు గ్యాస్ కనెక్షన్ లేకపోవడంతో వారికి నిజంగా అంతర్జాతీయ సమస్యగానే పరిణమించింది. మరోవైపు ప్రత్యామ్నాయ మార్గంగా ఇండక్షన్ స్టవ్ల వైపు చూసినా మార్కెట్లో వెనువెంటనే దొరకని పరిస్థితి నెలకొంది. ఎల్పీజీ డీలర్ల చుట్టూ కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం ప్రదక్షిణలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. డీలర్లు పాత కనెక్షన్ల పరిస్థితి క్లిష్టంగా ఉందని, ఇప్పట్లో కొత్త కనెక్షన్ల మంజూరీ లేనే లేదని తెగేసి చెబుతున్నారు. ఇంకా ఎంతకాలం ఇలా ఉంటుందో కూడా తెలియదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో డీలర్లను వేడుకుంటున్నారు. సింగిల్ సిలిండర్ కనెక్షన్ కూడా దొరకదని డీలర్లు చెబుతుండటంతో జనం నిరాశతో వెనుదిరుగుతున్నారు. బ్లాక్ లో అధిక ధర వెచ్చిస్తామంటున్నారు జనం. కానీ కనెక్షన్ల నిలిపివేత ఉన్న క్రమంలో ఎక్కడి నుంచి వస్తాయంటున్నారు డీలర్లు. ప్రస్తుత కస్టమర్లకే సిలిండర్ సక్రమంగా సరఫరా చేసే పరిస్థితి లేదంటున్నారు. కొత్త కనెక్షన్ల మాట ఇప్పట్లో మర్చిపోవాల్సిందేనని కరాఖండిగా చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం ధర రోజు రోజుకు పెరుగుతోంది. మార్కెట్ కు మంగళవారం ఆర్ఎస్ఆర్ రకం ధాన్యాన్ని 20 మంది రైతులు 640 బస్తాలు తీసుకురాగా, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ విధానంలోని ఈ వేలంలో క్వింటాకు గరిష్టంగా 2762, కనిష్టంగా 2329, సగటున 2729 ధరలతో వ్యాపారులు ఖరీదులు చేశారు. ధాన్యానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాకు 2389 ఉండగా, ఈ సీజన్లో అంతకంటే ఎక్కువగానే మార్కెట్లో ధరలు ఉన్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయనే కారణాలతో వ్యాపారులు నిల్వ చేసేందుకు మార్కెట్లో ధాన్యం ఖరీదులు పెంచారు. ఈ క్రమంలో దేశీయంగా ధాన్యానికి డిమాండ్ ఏర్పడడంతో మార్కెట్లో ఈ సీజన్లో గత 10 రోజులుగా ధాన్యం సగటు ధర పెరుగుతూ వస్తుంది. ఈ నెల 1న ధాన్యం సగటు ధర 2475 నుంచి 2495 వరకు ఉన్నాయి. ఆ తర్వాత ఈ నెల 4న సగటు ధర 2589, 5న 2636, 8న 2689, తాజాగా మంగళవారం 2729గా నమోదయ్యాయి. ఇలా 10 రోజులుగా నిత్యం క్రమంగా ధర పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల స్వల్పంగా మరో నెల రోజుల వరకు ఉంటుందని, ఆ తర్వాత అప్పటి వర్షపాతం అనుగుణంగా ధరలు ప్రభావితమవుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఎల్నినో ప్రభావంతో ఇక్కడ మార్కెట్లో ధాన్యం ధరలు ఊహించని విధంగా పెరుగుతుండడం గమనార్హం. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దేశంలోని 6 ప్రధాన మెట్రో నగరాల అభివృద్ధికి M6 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి 6 లక్షల కోట్ల ప్రత్యేక నిధి కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్లుగా మెట్రో నగరాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా, తాజాగా ఆ ప్రతిపాదనలను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముందు ఉంచారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో M6 టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరుతూ ఈ సమావేశంలో పలు ప్రతిపాదనలు చేశారు. ఈ 6 మెట్రో నగరాల అభివృద్ధి కోసం 6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ 6 నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం ఒక్కో నగరానికి 1 లక్ష కోట్ల చొప్పున నిధులు అందించాలని కోరారు. దేశ అభివృద్ధి వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించడంపై ఈ సందర్భంగా తన అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను ఈ సమావేశంలో వివరించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు, హైదరాబాద్లో IIM ఏర్పాటు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరారు. దేశం అభివృద్ధి చెందేందుకు విద్య, వైద్యం బలమైన పునాదిగా నిలుస్తాయని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ధి,
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కాలానుగుణంగా తక్కువ కాలంలో మంచి దిగుబడి వస్తున్న రకాలను కంపెనీలు మార్కెట్లోకి తీసుకురావడంతో సన్నాల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా 2 సీజన్లలోనూ సన్నాల సాగు చేస్తే మంచి దిగుబడి వస్తున్న నేపథ్యంలో పలు కంపెనీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రకమైన వెరైటీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అందులో భాగంగానే జీనిక్స్ కంపెనీకి చెందిన అయాన్ అనే వెరైటీ 2 ఏళ్లుగా 2 సీజన్లలో మంచి దిగుబడి ఇస్తూ రైతులకు లాభాలు సాధించి పెడుతుంది. వానాకాలం యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎక్కువగా వరిని సాగు చేస్తుండగా అందులో 2 సీజన్లలో కలిసి వచ్చే ఈ వెరైటీకి బాగా డిమాండ్ ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఈ వెరైటీకి ఇటీవల కాలంలో మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఈ రకానికి మంచి ఆదరణ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ నాగార్జున సాగర్, మూసీ, శ్రీరామ్ సాగర్ ఆయకట్లో సాగునీరు వస్తుండటంతో రైతులు వరిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఆధునీకరించిన రైస్ మిల్లులు పెద్ద ఎత్తున ఉండడంతో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినా చేయకపోయినా ఈ సన్నాలను సాగు చేసి అధిక ధరకు మిల్లుల్లో విక్రయిస్తున్న నేపథ్యంలో డిమాండ్ పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. అయాన్ వెరైటీ 2 సీజన్లో సాగుకు అనుకూలంగా ఉండడంతో పాటు తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వస్తున్నందున రైతులు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. గతంలో యాసంగిలో దొడ్డు రకం సాగు చేసేవారు. ఇటీవల ఇలాంటి సన్న వెరైటీలు మార్కెట్లోకి రావడంతో ఎక్కువగా సాగు చేస్తున్నారు. విత్తన కంపెనీలు కొన్నేళ్లుగా సన్న రకం ధాన్యం విషయంలో నాణ్యమైన విత్తనాలు తయారు చేస్తున్నాయి. అధిక దిగుబడి, పెట్టుబడి తక్కువ, పంట కాలం కూడా తక్కువ ఉండేలా విత్తనాలను మార్కెట్లోకి అందుబాటులో ఉంచాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా సాధారణంగా రైతులు వానాకాలంలో ఎక్కువగా సన్నాలు, యాసంగిలో దొడ్డు రకాలు సాగు చేస్తుంటారు. కాలానుగుణంగా కొన్ని కంపెనీలు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వానాకాలంతో పాటు యాసంగిలోనూ తక్కువ కాలంతో అధిక దిగుబడి వచ్చేలా సన్నాలను బ్రీడింగ్ చేసి విక్రయించడంతో రైతులు ఆసక్తి చూపుతూ 2 సీజన్లలోనూ సాగు చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం మార్కెట్లోకి వచ్చిన జీనెక్స్ సీడ్స్ కంపెనీకి చెందిన అయాన్ రకం వరి విత్తనాలకు డిమాండ్ పెరగడానికి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవడమే కాకుండా పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 3 విడతల్లో నిధులు చెల్లించలేని ప్రభుత్వం ఇప్పుడు ఏక మొత్తంగా చెల్లిస్తామని చెప్పడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. స్కీమ్ కు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తూ జీవో 9 విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 75 రోజుల్లోనే నిధులు వారి ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. 2008 నుంచి అమలవుతున్న ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి నిధులను కాలేజీ యాజమాన్యాలకే నేరుగా ప్రభుత్వం చెల్లించేది. కాలేజీ ప్రారంభంలో 20%, విద్యా సంవత్సరం మధ్యలో 50%, చివర మిగిలిన 20% నిధులను విడుదల చేయాలనేది నిబంధన. మొత్తంగా 3 విడతల్లో చెల్లించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ₹1 చెల్లించలేదు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి నిధులను సక్రమంగా చెల్లిస్తామని చెప్పి మార్గదర్శకాలను జారీ చేసింది. స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులను ఎంపిక చేసి విద్యార్థులకు ఒకే విడతలో నిధులిస్తామని చెబుతుంది. వారు 7 పని దినాల్లోగా కళాశాలకు చెల్లించాలని, లేదంటే రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా తిరిగి వసూలు చేస్తామని పేర్కొంది. 3 విడతల్లో నిధులు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం ఒకే విడతలో చెల్లిస్తామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్లకు 5 నెలలుగా నిలిచిపోయిన వేతనాల బడ్జెట్ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామాలు ఉండగా 12,702 గ్రామాల్లో కొత్తగా పాలక వర్గాలు ఏర్పడ్డాయి. నిరుడు డిసెంబర్ 22న సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామాలు ఉండగా 12,702 గ్రామాల్లో కొత్తగా పాలక వర్గాలు ఏర్పడ్డాయి. నిరుడు డిసెంబర్ 22న సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. వీరికి ప్రభుత్వం నెలకు 6,500 గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. కానీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మే వరకు 5 నెలలుగా ఒక్కొక్కరికి 32,500 చొప్పున ప్రభుత్వం బకాయి పడింది. మొత్తం 41.28 కోట్లు రావాల్సి ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేతనాలు అందక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్ శాఖ స్పందించింది. సాంకేతిక పరిపాలన పరమైన అడ్డంకులను తొలగించి బడ్జెట్ ను విడుదల చేశారు. శుక్ర శనివారాల్లో సర్పంచుల ఖాతాల్లో నిధులు నేరుగా జమ కానున్నట్లు అధికారులు తెలిపారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే రైతులకే కాదు కూలీలకు కూడా రైతు బంధు ఇస్తానని అన్నాడు. ఇప్పుడు కూలీలకు కాదు రైతులకు కూడా రైతు బంధు రావడం లేదు అన్నారు సిపిఐ సీనియర్ నాయకుడు తమ్మినేని వీరభద్రం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా వాగ్దానాలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం సరిగా చేయలేదు. మేము వస్తే మీకు 12,500 ఇస్తాం, ఆయన రైతులకు ఇచ్చాడు, మేము కూలీలు కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు కూలీలకు రైతులకు బంద్ అయిపోయింది. రైతులు రావట్లేదు, కూలీలకు రావట్లేదు. అదేవిధంగా గ్రామాల్లో మహిళలకు 2,500 ఇస్తామన్నారు. 2,005 పైసలు కూడా రాలేదు. తులం బంగారం ఇస్తామన్నారు. బంగారం అట్టి ఉంటుంది ఎవరికి తెలియదు. ఈ విధంగా అనేక వాగ్దానాలు భంగమైపోయినాయి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తాం, ఆస్కీ సీమని చెప్తున్నాడు. రోజు ముఖ్యమంత్రి చెప్పే ఉపన్యాసాలు చూస్తే మీరు ఒక విషయం గమనిస్తారు. హిట్లర్ తో
పోల్చుకున్న రేవంత్ రెడ్డి హిట్లర్ అంతిమ గడియలు కూడా పోల్చుకోవాలని రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ సీనియర్ నాయకుడు తమ్మినేని వీరభద్రం. అంతేకాదు, నేను హిట్లర్ లాంటి వాడని చెప్తున్నాడు. హిట్లర్ అంటే ఎవడు? హిట్లర్ అంటే ప్రపంచంలో ఎర్ర జెండా మీద కత్తిగట్టి, పేదలపై కత్తిగట్టి, సామ్రాజ్యవాదుల తరఫున ప్రపంచాన్ని కవళించి చూసినటువంటి ఒక దుర్మార్గుడు. నీ అంత హిట్లర్ అంటేనే ప్రపంచంలో అందరూ వ్యతిరేకిస్తారు. కమ్యూనిస్టులే కాదు, అందరూ వ్యతిరేకిస్తారు. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు హిట్లర్ వ్యతిరేకిస్తారు, హిట్లర్ విధానాలు వ్యతిరేకిస్తారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హిట్లర్ను పొగుడుతున్నాడు. నా కోపం వస్తే హిట్లర్ లాంటి అంటున్నాడు. ఎవరి మీద కోపం వస్తే? పేదోళ్ల మీద, గుడిసెల మీద కోపం వస్తే 1,00,000 కోట్ల విలువైన గుడిసెల్ని కూల్చేశానని చెప్తున్నాడు. ఈ పరిపాలన మనకు కావాల్సింది. అయితే ఆయన ఒక విషయం మర్చిపోయాడు. హిట్లర్తో తను తాను పోల్చుకోవడం అంటే మరి హిట్లర్ అంతిమ గడియలు కూడా పోల్చుకోవాలి. అంత చలాయించిన హిట్లరు ఎర్ర జెండా చేతిలో చిత్తుగా బట్టి గెలిచాడు, చరిత్రలో కలిసిపోయాడు. మరి ఈ హిట్లర్ ఎక్కడికి పోతాడో నాకు తెలియదు. తెలంగాణలో కాస్త భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుంటే కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత, వేడిగాలు కొనసాగుతున్నాయి. మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే గత 2 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం హైదరాబాద్ లోని భారీ వానలు పడిన సంగతి తెలిసిందే. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తున్నాయి. మరో 2 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ద్రోణి కూడా ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ శనివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వానలు మాత్రమే కాదు, కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇవాళ తెలంగాణలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. శనివారం హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటున్నారు. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా కల్లూరులో 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో ఆమెపై కేసు వివరాలను చాటుగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చి ఉండొచ్చని బీజేపీ ఎంపీ అరవింద్ అనుమానం వ్యక్తం చేశారు. యాదాద్రిలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై కేసు ఉందని ఎలక్షన్ కమిషన్ కు కలయమైనా పడిందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సాటుకు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా? ఏది మరి ఇస్తే మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిండు? ఇస్తే ఎందుకు ఇచ్చిండు? మరి తెలంగాణలో కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్ కలవడదా అన్న? ఇక్కడ నుంచి ఒకటో ఇచ్చి ఉండాలి కదా. కాంగ్రెస్ కుట్రనా, పొట్టోడు కుట్రనా, అది ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి. ఒకవేళ కుట్ర ఉంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గురించి రేవంత్ రెడ్డి, అనుమూల రేవంత్ రెడ్డి. ఇంకా చెప్పాలి ఏమన్నా క్లారిటీగా? ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీస్ 24 న్యూస్.